హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ నాగలక్ష్మి టాక్స్. నేను చిక్కుడుకాయ కూర చేస్తున్నాను. చూడండి, చిక్కుడుకాయలు శుభ్రం కడుక్కొని మొత్తం ముక్కలు కట్ చేసుకొని ఒక స్పూను ఉప్పేసి ఉడకబెట్టుకోవాలి. ఫస్ట్ ఉడకబెట్టుకోకపోతే డైరెక్ట్ వేసుకుంటే బాగోవండి చిక్కుడుకాయలు. అదిగోండి, 2 పొంగులు రానిస్తే తర్వాత 5 స్పూన్లు పల్లీలు వేసుకున్నాను. తర్వాత 2 స్పూన్లు పచ్చిపప్పు, 1 స్పూన్ ధనియాలు, అదిగో 2 స్పూన్లు పచ్చిపప్పు వేసుకున్నాను. 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర మొత్తం వేయించుకోవాలండి. ఇవి హైలో పెట్టకుండా సిమ్లో పెట్టి వేయించుకోండి. అదిగోండి, ఒక 15 ఎండుమిర్చి వేసాను, కొంచెం ఎండు కొబ్బరి, వెల్లుల్లిపాయ రెబ్బలు ఒక 6 వేసాను. మొత్తం లైట్గా వేయించుకొని సిమ్లో పెట్టి వేయించుకున్నాక మిక్సీ పట్టుకోవాలి. పొడి చాలా బాగుంటుంది టేస్ట్. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. కూర చాలా బాగా వచ్చిందండి. అదిగోండి, అన్నీ వేయించుకొని పక్కన పెట్టుకోవాలి రెడీగా. అది ముక్క ఉడికిందండి. తర్వాత జల్లిబుట్టలు వేసుకొని నీళ్ళు ఉడుచుకొని ఇవ్వాలి. అది వేసాను చూడండి. నీళ్ళన్నీ వడిచాక తాలింపు పెట్టుకొని తాలింపులు వేసుకోవాలి. ఈలోపు ఇది మిక్సీ పట్టుకుందాము. మిక్సీలో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టాను, సాల్ట్ వేసి సరిపడినంత. దానిలో కొంచెం వేసాం కాబట్టి ఇందులో ఒక్కరో తక్కువ వేసుకోండి, చూసి వేసుకోవచ్చు. అది పొడి వేసేసాను. తర్వాత తాలింపు వేసి ఆవాలు, పచ్చిపప్పు, మినపప్పు అన్నీ వేసేసి కరివేపాకు వేసి తాలింపు పెట్టాను. ఈ తాలింపులో ఆ నీళ్ళు ఉడుకుతాయి కదా ముక్కలు, అవి వేసుకోవడమే. కూర చాలా బాగుండిద్దండి, మీరు కూడా ట్రై చేయండి. ఇలా టమాటాతో కంటే కూడా ఇలా చేసుకుంటేనే బాగుంటుంది టేస్టు. అదిగోండి, ముక్కలు వేసేసుకొని కొంచెంసేపు ఊరికనే మగ్గిపోయేది. ఉడికిన ముక్కలే కదా, కొంచెం అట్లాగా వేగంగానే మనం రెడీగా పెట్టుకున్న కారం వేసుకోవడమే. కొంచెం పసుపు వేసాను. మెత్తగా ఉడికిపోతే కూర టేస్ట్ ఉంటుందండి, బాగుంటుంది. అదిగోండి, ఇంక ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్నాం కదా పొడి, అది వేసేసుకొని కలుపుకోవడమే. లాస్ట్కి కొంచెం కొత్తిమీర వేసాను. సూపర్ టేస్ట్ ఉందండి, మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. చాలా బాగా వచ్చింది. ఓకేనండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.